ఇది ప్రపంచాన్ని కుదిపేసింది ఈ సంఘటన. ఎందుకంటే ఈ పాపకు లాయర్ లేదు. ఈ పాప తరపున ఈ పాప అన్యాయం చేసిందా, క్రైమ్ చేసిందా లేదా అని వాదించడానికి ఎవరు లేరు. తర్వాత ఇరాన్‌లో ఏందంటే బాలికల వయస్సు క్రిమినల్ ఏజ్ అంటారు దాన్ని. ఈ క్రిమినల్ ఏజ్ 9 ఇయర్స్ అన్నమాట బాలికలకి. బాలురికి మాత్రం 16 ఏళ్ళు. సో, అంటే మినిమమ్ ఏజ్ అన్నమాట అది. ఆహ్, బా బాలురికి 15 ఏళ్ళు 15 ఇయర్స్. బాలికలకి మాత్రం క్రిమినల్ రెస్పాన్సిబిలిటీ ఏజ్ అంటారు. ఈ ఏజ్ 9 ఏళ్ళు. కానీ ఇంటర్నేషనల్‌గా ఈ ఏజ్ గ్రూప్‌ని జువెనైల్‌గా పిలుస్తారు. అంటే బాల నేరస్తులు వీళ్ళు. బాల నేరస్తులకి సెపరేట్ హక్కులు ఉంటాయన్నమాట. కానీ అది ఫాలో కావట్లేదు ఇరాన్‌లో. ఇరాన్‌లో వేరే వీళ్ళ షరియా లా ప్రకారమే ఉంది. యాక్చువల్‌గా ఇరాన్ కన్వెన్షన్స్ ఆఫ్ ద రైట్స్ ఆఫ్ ద చైల్డ్ అని ఇంటర్నేషనల్‌గా ఒక చట్టం ఉంది. ఆ చట్టంలో ఇరాన్ సంతకం చేసింది. అయినప్పటికీ ఇటువంటి బాలికలను 1990 నుంచి 2020 వరకు 88 మంది పిల్లల్ని ఉరిదీసింది ఇరాన్ ప్రభుత్వం. సో దీని మీద ఇంటర్నేషనల్‌గా ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ అనే ఒక హక్కుల సంస్థ 2025లో ఒక డీటెయిల్డ్ రిపోర్ట్ కూడా ఇరాన్‌లో ఈ బాలబాలికల హక్కులు ఎలా కాలరాచి వేయబడుతున్నాయని ఒక డీటెయిల్డ్ రిపోర్టు ఇచ్చిందనమాట. సో ఆ తర్వాత కూడా ఇలాంటివి కంటిన్యూ అవుతూనే వచ్చాయి. మాషా అమీని అనే ఆమెను 2022లో చంపేస్తారు. ఆమెకి 22 ఏళ్ళు కుర్దిష్ వుమెన్. ఆమెను 3 రోజులు కస్టడీలో పెట్టుకొని కొట్టి చంపేశారు. అప్పుడు అది పెద్ద ఎత్తున ఉద్యమానికి దారితీసింది ఇరాన్‌లో. 2022లో ఉమెన్ లైఫ్ అండ్ ఫ్రీడమ్ పేరుతో మొత్తం దేశమంతా బురకాలు ఇప్పి తగలబెట్టారు. మహిళలు బహిరంగ ప్రదేశాల్లోకి వచ్చి నిరసన తెలియజేశారు. దాన్ని ఉక్కుపాదంతో ఇరాన్ ప్రభుత్వం అణిచేసింది. మొత్తం 750 మందిని చంపేసింది. అందులో 11 మందిని ఉరిదీసింది. 30,000 మందిని అరెస్ట్ చేసింది. ఆ ఉద్యమానికి సపోర్ట్ చేసిన ఆడవాళ్ళని, మగవాళ్ళని 30,000 మందిని అరెస్ట్ చేసింది. చాలా మంది దేశం వదిలి పారిపోయారు. అది కూడా మొత్తం ప్రపంచాన్ని కుదిపేసిన ఉద్యమం వచ్చి ఉమెన్ లైఫ్ ఫ్రీడమ్ అనే ఉద్యమం అనమాట. ఆ తర్వాత ఫేమస్ కేసు వచ్చి మరియం కరిమి 2021లో ఆమె భర్త టార్చర్ పెడుతుంటే ఆ టార్చర్కి వ్యతిరేకంగా పోరాడే క్రమంలో భర్త చనిపోతే ఈ మీద హత్య కేసు పెట్టి ఆమెను ఉరిదీయించి, ఆ ఉరి కూడా ఎవరి దగ్గర వేయించారంటే ఆమె కూతురు దగ్గరే ఉరియించారు. అది ఇంకా ఘోరం. తల్లిని కూతురే చంపినట్టుగా అయిపోయింది బహిరంగ ప్రదేశంలో. ఆ తర్వాత నర్గీస్ మొహమ్మదీ అనే ఆమెను దాదాపు 24 సార్లు జైల్లో పెట్టాడు. ఈమెకు నోబెల్ ప్రైజ్ కూడా వచ్చింది. ఇప్పటికి కూడా ఈమెను అప్పుడప్పుడు అరెస్టులు చేసి లాస్ట్ ఇయర్ కూడా అరెస్ట్ చేసి జైల్లో పెడతా ఉన్నారు అన్నమాట. ఆమె కూడా నిన్న కూడా యుద్ధానికి వ్యతిరేకంగా పిలిపిస్తూ ఒక వీడియో కూడా ఈమె చేసింది. ఇలాగా ఇరాన్లో ఏంటంటే ఉరి శిక్షలు కూడా చాలా ఎక్కువ అనమాట. 2024లో 862 మందిని ఉరేసింది ఇరాన్ ప్రభుత్వం. అందులో 31 మంది మహిళలు ఉన్నారు. అంటే ఈ ప్రపంచంలోనే ఏ దేశము ఇంతమందిని ఒక సంవత్సరంలో ఉరేయలేదు. అది ఇరాన్ చేస్తుంది. సో ఇరాన్‌లో ఈ స్థాయిలో స్త్రీల మీద అణచివేత, స్త్రీలను చంపడం ఉంది. అసలు స్త్రీ చేశారంటే కూడా సాక్ష్యం చెప్పాలంటే మళ్ళీ నలుగురు మగవాళ్ళు సాక్ష్యం చెప్పాలంట వాళ్ళ చట్టం ప్రకారం. అప్పుడే ఆ స్త్రీ గురైనట్టుగా కోర్టు నమ్ముతుందన్నమాట. అంటే ఒక ఘోరమైన అనాగరికమైన చట్టాలు, అనాగరికమైన పద్ధతులు ఇరాన్‌లో ఉన్నాయి. అందుకనే ఇరాన్ ఈ రకంగా నాశనం కావడానికి వాళ్ళ దేశంలో స్త్రీ శపిస్తా ఉంది అని ఈ అమ్మాయి కథనాన్ని, ఈ అతేహ కథనాన్ని బయటికి తీసుకొచ్చి ప్రచారం చేస్తున్నారు. శాపం ఉందా లేదా పక్కన పెడితే ఈ స్థాయిలో స్త్రీలని హింసించడం మాత్రం ఇరాన్ ప్రభుత్వం ఘోర కృత్యం అని చెప్పాలి. దీన్ని ప్రపంచవ్యాప్తంగా అన్ని రకాల హక్కుల సంఘాలు కూడా ఖండిస్తున్నాయి. ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ కావచ్చు, హ్యూమన్ రైట్స్ వాచ్ కావచ్చు, సెంటర్ ఫర్ హ్యూమన్ రైట్స్ ఇన్ ఇరాన్ అనే సంస్థ, అట్లాగే ఇరాన్ హ్యూమన్ రైట్స్ అనే ఇంకొక సంస్థ, ఇలాంటి సంస్థలు అన్నీ కూడా దీన్ని వ్యతిరేకిస్తూ పోరాడుతున్నారు. కానీ దాన్ని ఉక్కుపాదంతో ఇరాన్ ప్రభుత్వం అణచివేస్తా ఉంది. అందుకనే ఇప్పుడు ఇరాన్‌కి గతి పట్టడానికి ఈ అతేహా లాంటి వందలాది మంది బాలికలు, స్త్రీల శాపాలే కారణం అని ఇవాళ మీడియాలో నెటిజన్స్ కానీ, మీడియా కానీ, సోషల్ మీడియాలో కానీ వార్తలు రావడం వెనుక ఈ నేపథ్యం ఉంది.